ఈరోజు లక్నో సూపర్ జైంట్ ఏదైతే మ్యాచ్ విన్ అయిందో అగెనెస్ట్ హైదరాబాద్, సూపర్ బౌలింగ్ అండ్ సూపర్ కెప్టెన్సీ బై రిషబ్ పంత్ యార్. నిజం చెప్తున్నా, ఈ మ్యాచ్ రిషబ్ పంత్కి డెడికేట్ చేయాలి. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలర్స్ని యూజ్ చేయడం కానీ, అలాగే ఎప్పుడు ఇంపార్టెంట్ క్యాచ్ ఏదైతే ఉందో లివింగ్స్టోన్ది సూపర్ జడ్జ్ చేసి పెట్టిన క్యాచ్ని, ఎక్సలెంట్ క్యాచ్ అది. అలాగే షమీని పవర్ ప్లేలో 2 ఓవర్లు ఎమ్మన్నే మళ్ళీ లివింగ్స్టోన్ వచ్చినమ్మన్నే షమీతో థర్డ్ ఓవర్ వేయించి ట్రబుల్ చేయించాడు. వాళ్ళ బౌలర్స్కి అంటే బ్యాటర్స్ని సెట్ అవ్వనివ్వలే. ఈరోజు రిషబ్ పంత్ క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్ ఆర్డర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ, వేరే లెవెల్ రిషబ్ పంత్ అని చూసాం ఇవాళ గ్రౌండ్లో. ఎవరెవరైతే ఈరోజు రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ పైసా వసూల్ మ్యాచ్ ఇది. ఎల్ఐజీ ఓనర్ ఫుల్ ఖుషి. రిషబ్ పంత్ అయితే రిలాక్స్ అవుతున్నాడు బ్రై గ్రౌండ్లో. అతనికి మ్యాచ్ విన్ అవ్వడం అమ్మ ఎట్లా అయిపోయిందంటే వరల్డ్ కప్ విన్ అయిన దానికంటే ఎగ్జైటెడ్ అయిపోతున్నాడు రిషబ్ పంత్. ఎల్ఐజీకి మరి సరే, అలా ఓనర్కి క్రికెట్ అంటే లవ్ ఉందా, లేకపోతే అలా ఓనర్కి క్రికెట్ అంటే ఇష్టం ఉందా, ఇంకేంటి వదిలేస్తే దానిలో ఆడే ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే, ఓపెనర్స్ ఇలా రిషబ్ పంత్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేయలేదు. దానికి తోడు ఓపెనింగ్ మాక్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఒక డీసెంట్ నాక్ ఆడారు. గ్రేట్ స్టార్ట్ అనాలి. ఎందుకంటే ఏదైతే ఎస్ఆర్హెచ్ స్ట్రగుల్ అయిందో అట్లా కాకుండా ఎల్ఐజీ గుడ్ నాక్ ఆడింది. సూపర్గా స్టెబిలైజ్ చేసింది, మంచి స్కోర్ను బిల్డ్ చేసి. అదేవిధంగా నెక్స్ట్ రిషబ్ పంత్ మ్యాచ్ ఎండింగ్ వరకు ఆడాడు. ఒక పక్క వికెట్ని అట్లానే ఆపి ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఏదైతే రన్అవుట్ అయ్యి బాధపడ్డాడో అది ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఛాన్సే ఇవ్వలే. వెల్ డన్ రిషబ్ పంత్, సూపర్ నాక్ ఆడావు. ఫైనల్గా ఎల్ఐజీ కూడా విన్ అయింది. ఓనర్ కూడా హ్యాపీ. బౌలింగ్ అయితే వేరే లెవెల్. మొహమ్మద్ షమి ఎక్సలెంట్ బౌలింగ్ వేసిండు. 9 runs ఇచ్చిండు బాయ్ ఐపీఎల్లో. ఇంతకు ముందుకు ఎస్ఆర్హెచ్కి ఆడి ఇప్పుడు అదే అగెనెస్ట్ ఎస్ఆర్హెచ్కి మొత్తం టాప్ ఆర్డర్ని ఫ్లాప్ చేసి పడేసిండు వాళ్ళ షమి. ఎక్సలెంట్ యార్. ఫైనల్గా ఎల్ఐజీ ఏదైతే కోరుకుంటుందో ఆ విన్ దొరికింది. ఆ హ్యాపీనెస్ ఉంది డ్రెస్సింగ్ రూమ్ అంతా. ఐఎమ్ సో హ్యాపీ యాజ్ ఎ రిషబ్ పంత్ ఫ్యాన్.